ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ పౌలిపాడ్యమి శుభాకాంక్షలు. పౌలిపాడ్యమి కథ పాట రూపంలో. వినండి వినండి అమ్మలార, పౌలిపాడ్యమి కథ ఒకటి. ఆ పోలి స్వర్గం ఎలా చేరుకున్నదో ఆ గాథను నే వివరించుతును. ఒక చాకలి స్త్రీకి నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు ఉన్నారు. ఆమె కార్తీక బహుళ అమావాస్య మొదలై కార్తీక మాసమంతా ముగ్గురు కోడళ్లను తోడుగా తీసుకొని నది స్నానానికి వెళ్ళింది. దీపం పెట్టి వస్తూ ఉండేది ఆ అత్తగారు. చిన్న కోడలే ఇంటి చాకిరి అంతా చేస్తూ ఉండేది. అయ్యో, ఆమెకు పనులను అప్పగించి ముగ్గురు కోడళ్ళతో ఆ అత్తగారు ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకు వచ్చేది. అయ్యో, చిన్న కోడలి పోలినికి కూడా కార్తీక మాసంలో నది స్నానం చెయ్యాలని, దీపారాధన చెయ్యాలని కోరిక ఉండేది. ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది ఆ పోలి. కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్ళతో నది స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. చిన్న కోడలని పోలిని మాత్రం తీసుకు వెళ్ళేవారు కాదు ఆ అత్తగారు. కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గురు కోడళ్ళతో పాటు నది స్నానానికి వెళ్ళింది. చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలనుకుంది. వెన్న చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నెను తీసింది. పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకొని ఒత్తిగా చేసింది. ఎంతో శ్రద్ధతో ఆ పుణ్యాత్మురాలు బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో ఒత్తిని చేసి దీపారాధన చేసింది ఎంతో భక్తి శ్రద్ధలతో. దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి ఆ పోలి చాకలి బాణను మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానాన్ని తీసుకొచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి బొందిత స్వర్గానికి వెళ్ళింది. ఆ విధంగా వెళ్ళడం చూసి మహిళలు అందరూ ఆశ్చర్యపోయారు. అత్తగారు ముగ్గురు కోడళ్ళు పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు. వారు పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకొని పోలి కాళ్ళు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడలని వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడళ్ళను మాత్రమే తీసుకొని పూజలు చేశావు నీవు అని విష్ణుమూర్తి అన్నారు. మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు, కానీ మే ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న చాలా భక్తి శ్రద్ధలతో పెట్టింది.
మీరు మాత్రం పోలిని తిడుతూ శాపనార్థాలు పెట్టారు. పోలి ఇంటి దగ్గర ఏమి తింటుందో, పని చేస్తుందో లేదో అని నిందిస్తూ శాపనార్థాలు పెడుతూ భక్తి శ్రద్ధ లేకుండా దీపారాధన చేశారు. అందుకే మీకు శిక్షించుదును. అందుకే పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పగా, మిగిలిన వారిని మీరు అడవుల్లో పాలైపోవుదురు అని శపించారు ఆ విష్ణుమూర్తి. ఈ కథను విని అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాణ పఠనం శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుంది. ఇట్లా ఇలా